ఈరోజు మన ధ్యానాంశము పేదరికము, పావర్టీ. దేవుని వాక్యాన్ని మనం చూస్తే పేదరికము అనేటటువంటి మాటను మనం ఆలోచన చేస్తే ఈ పేదరికము అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే poverty is a state or condition in which a person or community lacks the financial resources and other essentials for a minimum standard of living. కనీసం జీవించటానికి కావలసిన ఏ సదుపాయం కూడా లేకుండా అవన్నీ కొదువుగా ఉండడం, ఆ కొదువులో ఉన్నటువంటి వారిని పేదరికములో ఉన్నవారు అని చెప్పేసి మనం పిలుస్తాం. అయితే ఈ యొక్క పేదరికము అనేటటువంటిది భయంకరమైంది. పేదరికం దొంగతనం చేసేటట్టు చేస్తుంది. పేదరికం వ్యభిచారంలోకి దిగిపోయేటట్టు చేస్తుంది. పేదరికం మనిషిని ఆత్మ వంచనకు గురి చేస్తుంది. అలాగే పేదరికం ఏం చేస్తుందంటే దిక్కు తోచని పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది. చదువుకుందామంటే చదివించే వాళ్ళు ఉండరు. అలాగే మంచి భోజనం తిందామంటే దొరకదు. మంచి వస్త్రాలు ధరించుకుందామంటే అసలు వీలే కాదు. ఈ భయంకరమైనటువంటి పేదరికం మనుషులను పట్టి ఒక దయ్యంలాగా, ఒక భూతంలాగా పీడిస్తూ ఉంది. ఈ యొక్క పేదరికం అనేది చాలా భయంకరమైంది. కనీసం మన యొక్క అవసరాలు అంటే మనకి కావలసిన కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ నివాసం లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం లేదు, ఏ విధమైనటువంటి వైద్య సదుపాయము లేదు. ఇవన్నీ కూడా లేనటువంటి పరిస్థితి పేదరికాన్ని మనకు తెలియపరుస్తుంది. ఈ సమయంలో అందరూ కూడా ఈ పిక్చర్ని గమనించండి. ఈ మురికి వాళ్ళలో నివసిస్తున్నటువంటి ఈ కుటుంబం మనం చూద్దాం. అలాగే ప్రపంచంలో ఈ యొక్క సహారన్ ఆఫ్రికా అనే సౌత్ ఏషియా, ఈ యొక్క ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నటువంటి వారు 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంటే ఇంచుమించు భారతదేశంలో ఎంత జనాభా ఉందో ప్రపంచంలో అంతమంది ప్రజలు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే పేదరికంలో ఉన్నారు. ఈ పేదరికంలో ఉన్నటువంటి వీరు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చూస్తే సౌత్ సుడాన్లో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ పూర్ పీపుల్. దే డోంట్ హ్యావ్ ఎ డ్రింకింగ్ వాటర్. అలాగే మరి వారికి సరైనటువంటి వస్త్రాలు, సరైన సదుపాయాలు లేకుండా ఈ పిక్చర్స్ అన్ని కూడా మీరు చూస్తే ఎలా ఉన్నారంటే పేదరికం. చూడండి, లాస్ట్ పిక్చర్ చూస్తే సౌత్ సుడాన్లో చూడండి, కనీసం ఆహారానికి నోచుకోకుండా దిక్కులేని పరిస్థితిలో ఇలాగా మరి ఎంతో భయంకరమైనటువంటి స్థితిని కలిగినటువంటి వీళ్ళని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, సరే అన్ని దేశాలు ఇలా ఉన్నాయి, సరే మరి భారతదేశం పరిస్థితి ఏంటి అనేటటువంటి దగ్గరికి వస్తే poverty in rural area was 7.2% and urban area was 4.6% in 2022 to 23. ఈ యొక్క about 12.4% of Indians are extremely poor. భయంకరమైన పేదరికంతో మగ్గిపోతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మనుషులను గురించి మనం చూద్దాం. నెక్స్ట్ పిక్చర్స్ చూస్తే పేదరికం. అలాగే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా పూరెస్ట్ స్టేట్ ఏదంటే బీహార్. ఈ బీహార్లో ఉన్నటువంటి వారు పవర్టీ రేట్ ఇన్ బీహార్ ఈజ్ 33.74%. ఈ బీహార్లో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఎంతో పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. అలాగే ఎక్స్ట్రీమ్ పవర్టీ ఈ యొక్క బీహార్ ప్రాంతంలో మనకు కనబడుతుంది. ఒడిశాలో కూడా 29.04% ఈ యొక్క ఒడిశాలో మనకి పేదరికం కనబడుతుంది. జార్ఖండ్లో 42.16% పేదరికం మనకు కనిపిస్తూ ఉంది. ఈ పేదరికం అనేటటువంటి దాని గురించి ఇప్పుడు మనం చూస్తే ప్రస్తుతం ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత తెలంగాణ దగ్గరికి వస్తే సో పవర్టీ రేట్ ఇన్ తెలంగాణ ఈజ్ 13.18%.
చూడండి, ఇక్కడేం పేదరికం తక్కువేం లేదు. భయంకరమైన పేదరికం మనకి కూతవేటు దూరంలోనే మనకు కనబడుతూ ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్, ఇదివరకు ఆదిలాబాద్ జిల్లాగా పిలువబడుతున్నటువంటిది 16.56%. అలాగే జోగులాంబ గద్వాల్లో 15.37% పేదరికం కనిపిస్తుంది. ఆదిలాబాద్లో 14.24%, వికారాబాద్ 12.5% పేదరికంలో ఉంది. కామారెడ్డి 11.9%, మహబూబ్ నగర్ 10.27%. ఈ విధంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా ప్రాంతాలు పేదరికంలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మన జీవితంలో దేవుడు ఇప్పటి వరకు చేసిన కార్యాలన్నింటిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Under the leadership of Mr. Jagan Mohan Reddy garu, the poverty rate in the state has decreased from 11% to 6%. 11% పేదరికం ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు 5 years పరిపాలనలో అది ఎక్కడికి వచ్చిందంటే 6%కి డిక్రీజ్ అయింది. పేదరికం అనేది ఆంధ్రప్రదేశ్లో తగ్గింది. చూడండి, అమెరికా దేశానికి వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, చాలా గొప్పగా అనుకుంటున్నాం కదా, అమెరికా చాలా ధనవంతమైన దేశం, డెవలప్డ్ కంట్రీ అని అనుకుంటున్నాం. ఇన్ ద డెవలప్డ్ కంట్రీ ఎలా ఉందంటే 6,53,104 మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. ఇల్లు లేదు వాళ్ళకి, ఓన్లీ కార్లో, అక్కడక్కడ ఏదైనా చిన్న షెడ్లో ఎక్కడో ఒక దగ్గర అలాగ తలదాచుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దే హ్యావ్ ఎ ఫ్యామిలీస్, బ్రోకెన్ ఫ్యామిలీస్. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని ముక్కలైపోయి, భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర. కొంతమంది భార్య భర్తలు ఎదురు కలిసినప్పుడు భార్య మీద ప్రేమతో మరి ఇల్లు కొంటే భార్యకు ఇల్లు అయిపోయింది, భర్త రోడ్డు మీదకి వచ్చేసారు. కొన్నిసార్లు భర్త పేరు మీద ఇల్లు ఉంటే భార్య రోడ్డు మీదకి వచ్చేసింది. సో ఒక స్టోరీ వింటే ఆ స్టోరీలో ఏంటంటే, సిన్స్ 3.5 years ఐ బీన్ లివింగ్ ఇన్ మై కార్. మై కార్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఐ స్లీప్ ఇన్ ద కార్. నేను అక్కడ వాష్రూమ్స్కి వెళ్ళి జస్ట్ మరి స్నానం చేసుకుని వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడ ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కార్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వారు కారులోనే బతికే వాళ్ళు ఎవరు లేరు. దేవుని దయ వల్ల కనీసం కిరాయి ఇంట్లోనే ఉంటున్నారు, సొంత ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే 3 పూట్లు అన్నం తినేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అన్నం ఎక్కువైపోయి పారేసేవాళ్ళు ఉన్నారు. అలాగే కూర పాడైపోయిందని ఇసిరేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క మన మధ్యలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మీరందరూ కూడా ఏం చేయాలంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి ఎంత స్తుతించినా తక్కువే అనమాట. ఏది కట్టుకోవాలో అర్థం కానిటువంటి రీతిలో ఇది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలి, ఏది అని ఎన్నోసార్లు మనం చూస్తూ ఉన్నాం. మన ఏమంటే వాటర్ అంతా కూడా, మన అల్మరాస్ అన్నీ కూడా ఏంటంటే ఆ డ్రెస్సులతో నిండిపోయినాయి, మరి చీరలతో నిండిపోయినాయి, ప్యాంట్ షర్ట్స్తో నిండిపోయినాయి. వాట్ ఎ బ్లెస్సెడ్ పీపుల్ వీ ఆర్. దేవునికి స్తోత్రం. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. అయితే దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ఎన్నో రకాలైన కష్టాలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. భారతదేశంలో 17,70,000 మంది ప్రజలు ఈరోజు ఇల్లు లేకుండా బాధపడుతున్నారు. ఎన్నో రకాలైన పథకాలు అమలవుతున్నా 17,70,000 మంది ప్రజలు ఈరోజు ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నారు. మీకు దేవుడు ఇల్లు ఇచ్చాడంటే ఆ ఇంటిని చూసి ఏం చేయాలో తెలుసా? నా అంత గొప్పోడు లేడని ఫీల్ అవ్వకుండా, దేవా నాకు ఇల్లు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని దేవుని కొనియాడవలసినటువంటి బిడ్డలుగా మనమందరం కూడా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హోమ్లెస్ పీపుల్ ఇన్ తెలంగాణ, మరి ఇల్లు లేకుండా బాధపడేటటువంటి వాళ్ళు ఎంతో 1,532 పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎ హౌస్ ఇన్ తెలంగాణ రైట్ నౌ. ఈరోజు 1,532 మందికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచాన్ని చూస్తే ఒకలాగుంది, డెవలప్డ్ కంట్రీస్ ఒకలాగున్నాయి, డెవలపింగ్ కంట్రీస్ ఒకలాగున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, ఎక్కడ చూసినా పేదరికం, దారిద్ర్యం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నెలకొల్పబడి ఉంటుండగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ పావర్టీ అనేది ఎందుకు వస్తుంది? పేదరికం అనేది ఎందుకు వస్తుంది? నెంబర్ 1, ఐడల్ టాక్, వ్యర్థమైన మాటలు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం
23వ వచనం, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. కష్టం దొక్కుడిని ఏ పని చేసినా ఫలితం దొక్కుతుంది. వ్యర్థమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి. కాబట్టి అందుకనే చాలాసార్లు పని చేయకుండా వ్యర్థమైన మాటలతో టైంపాస్ చేసుకుంటూ తిరిగేటటువంటి గుంపు ఎక్కువైపోతూ ఉంది. రోజు రోజుకి పని పాట లేకుండా తిరిగే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. చదివిన వాళ్ళు అలాగే ఉన్నారు, చదవని వాళ్ళు అలాగే ఉన్నారు. పని మీద దృష్టి లేదు, తిరిగే దాని మీద దృష్టి పెడుతూ ఉన్నారు. ఈరోజు పని చేయడానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. కూలి 1200 ఇచ్చినా 1300 ఇచ్చినా వాళ్ళు చేసే పని కనీసం 500 రూపాయలు కూడా పని చేయట్లేదు. ఇలాంటి పరిస్థితి ఈరోజు కనబడుతోంది. వాళ్ళ జేబులో ఏం కనబడుతుందంటే సెల్ ఫోన్ కనిపిస్తుంది. వాళ్ళ చెబులో ఏం కనిపిస్తుందంటే చక్కగా సెల్ ఫోన్ నుంచి వచ్చే పాటలు వినడానికి ఈ ఇయర్ ఫోన్స్ ఏం చేస్తున్నారు, చెవిలో పెట్టుకుంటున్నారు. అలాగే ఖాళీ టైంలో కొంచెం అక్కడ ఉన్నటువంటి పని చేయించే వ్యక్తి పక్క జరిగాడంటే దీంట్లో ఏదో చూస్తున్నారు, పని చేయట్లేదు. అలాగే ఎంతోమంది పని చేయకుండా తప్పించుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వ్యర్థమైన మాటలు నిన్నేం చేస్తాయంటే లేమికి కారణమవుతాయి. హార్డ్ వర్క్ ఆల్వేస్ పే ఆఫ్. మియర్ టాక్ పుట్స్ నో బ్రెడ్ ఆన్ ద టేబుల్. నీ యొక్క టేబుల్ మీద ఒట్టి మాటలు మాట్లాడితే ఫుడ్ రాదు. టేబుల్ మీదకి ఫుడ్ రావాలంటే నువ్వు కష్టపడి పని చేయాలి. మనం కష్టపడి పని చేయాలి. ఏదో ఫ్రీగా వస్తున్న దాని మీద మన దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. టూ మచ్ టాక్ లీడ్స్ టు సిన్. ఈ యొక్క బాగా విస్తారంగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ తిరిగితే దాంట్లో విస్తారమైన మాటలులో దోషం ఉండక మానదు అని సామెతలు 10:19 ఈ మాట చెబుతున్నాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మోసుకునే వాడు బుద్ధిమంతుడు. విస్తారంగా మాట్లాడడం, అన్ని నాకు తెలుసు అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా నోరు మూసుకుని ఉండటం కూడా కొన్నిసార్లు మనకు తెలియాలి. వ్యర్థమైన మాటలు పలకకుండా నోరు మూసుకుని మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ చెక్కుకోవలసినటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించాల్సినటువంటి వారిగా ఉన్నాం. టూ మెనీ వర్డ్స్ మేక్స్ యూ ఫూల్. అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడితే పెక్కు మాటలు ఏం చేస్తాయంటే పలుకువాడు బుద్ధిహీనుడవుతాడు. అనేక రకాలుగా ఊరికే వదరుబోతులాగా ఉన్నటువంటి వాడు మాటలు ఏమవుతాయంటే బుద్ధిహీనులు అతిగా వాగుతారంట. అతిగా వాగేవారు ఎవరు? బుద్ధిహీనులు. వాళ్ళు ఎక్కడున్నారు? వేరే దేశంలో ఉండొచ్చేమో. అతిగా వాగేవాళ్ళు ఎక్కడుండొచ్చు? వాళ్ళు వేరే దేశంలో ఉన్నారా? మన దగ్గరే ఉన్నారా? మన ఇంట్లోనే ఉన్నారా? ఎక్కడున్నారో ఐడెంటిఫై చేయండి. ఎక్కువ వాగితే మంచిది కాదు, మనం కరెక్ట్గా పనిచేస్తే మంచిది. పీపుల్ హూ ఎంగేజ్ ఇన్ యూస్లెస్ టాక్ అండ్ డిసీవ్ అదర్స్. ఈ వ్యర్థమైన మాటలు పలికేటటువంటి వాళ్ళు వేరే వాళ్ళు మోసం చేస్తారు. కాబట్టి అందుకనే వ్యర్థమైన మాటలు అనేటటువంటి వాటిని మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టుమన్నా అని అన్నాడు. వట్టి మాటలు ఏం చేయాలి? కట్టిపెట్టాయి. మంచి అన్నది పెంచు, వట్టి మాటలు కట్టాయి. వట్టి మాటలకు స్వస్తి యేసు నామములో చెప్పుదము గాక. వ్యర్థంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వేస్ట్ మాటలు మాట్లాడకుండా టైం పాస్ చేసుకుంటూ తిరగడం కొంతమందికి అలవాటు. ఆల్వేస్ దే స్పీక్ అబౌట్ అదర్స్. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి డోంట్ స్పీక్ సంథింగ్ అగెయిన్స్ట్ సంబడి. ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగలేకపోవచ్చు, వాళ్ళ స్థితి బాగలేకపోవచ్చు, వాళ్ళు క్రమంగా లేకపోవచ్చు. డోంట్ వేస్ట్ యువర్ టైం బై టాకింగ్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి మాట్లాడడం నీకు అనవసరం. వాళ్ళ ద్వారా వాళ్ళ గురించి మాట్లాడితే నీ మైండ్ ఏమవుతుంది? మైండ్ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. ఆ తర్వాత వాళ్ళ గురించి ఆలోచన చేస్తే మనకున్నటువంటి నెమ్మది పోతుంది. ఆ తర్వాత వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళ గురించి మాట్లాడితే మనం అన్నెసరీగా మనం తప్పులు పడిపోతాం. దేవుని దృష్టిలో మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే నెవర్ ఎవర్ టాక్ అబౌట్ ఎనీబాడీ. ఎవరి గురించి? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ పనేదో నువ్వు చూసుకో. వేరే వాళ్ళ గురించి నీకు అనవసరం. నీకు వేరే వాళ్ళని పట్టించుకోవాలంటే ప్రార్థన చేయడానికి పట్టించుకో.
ఇక వేరే దాని గురించి మాట్లాడడం అనేది ఈరోజే ఏం చేయి, బంద్ చేయి. ఈరోజే ఆఫ్ చేయి, ఈరోజే స్టాప్ చేయి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని గురించి మాట్లాడడం అనేది మొత్తం మానేసాయి. యేసయ్య నీకు ఇచ్చిన కృపను గురించి, దేవా ఎంతమంది పేదరికములో మగ్గిపోతున్నారు, నాకు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం అని చెప్పి దేవుని కొనియాడవలసినటువంటి బిడ్డలుగా ఉన్నాం. నెంబర్ 2, లేజీనెస్, సోమరితనం. పేదరికం అనేది వట్టి మాటల ద్వారా వస్తుంది, పని చేస్తే కాదు. లేజీనెస్ ఏం తీసుకొస్తుందండి? సోమరితనం. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా సామెతల గ్రంథం 6:9-11 వచనాలు, సోమరి ఎందాక పండుకొని ఎందుము, ఎప్పుడు నిద్ర లేచేదమో, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెము కొనికదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఒక ఆయన నేడు, పాస్టర్ గారు నేను ఒక షాప్ పెట్టుకోవాలనుకుంటున్నానండి. అంటే మంచిది బ్రదర్ అని. అయితే షాప్ పెట్టుకున్నటువంటి నీవు ఎన్ని గంటలు లేవాలి? షాప్ పెట్టుకున్న నీవు ఎన్ని గంటలు లేవాలంటే 4 గంటలు లేవాలి. 4 గంటలు లేచి నీ యొక్క పని అంతా ముగించుకొని చక్కగా స్నానం చేసి అన్నీ కూడా సిద్ధంగా వెళ్ళి నువ్వు షాప్లో కూర్చోవాలి. బై అట్లీస్ట్ 5:30 to 6కి నీ షాప్ ఓపెన్ ఉండాలి. బై 12 o'clock నీ సేల్స్ అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఈవినింగ్కి నీ సేల్స్ డబుల్ అవుతుంది. ఎప్పుడు? నేను షాప్ ఓపెన్ చేశా, ఈరోజు రాత్రి ఫంక్షన్కి వెళ్ళి వచ్చా, రాత్రి తీయలేదు, మరి ఈరోజు అందుకనే కొంచెం హెవీ అయింది ఫుడ్, మెలకు రాలేదు, అందుకనే నేనేం చేశానంటే ఇప్పుడు 12 గంటలకు తీసా. ఇప్పుడు కస్టమర్స్ రండి అంటే ఎటు నుంచి వస్తారు. కాబట్టి నో, ఎట్టి పరిస్థితిలో కూడా లేజీ పర్సన్ కెనాట్ డూ బిజినెస్. అలాగే లేజీ పర్సన్ కెనాట్ ఫిట్ ఇంటూ ఎనీ బిజినెస్ అండ్ ఎనీ వర్క్. లేజీ పర్సన్ ఎక్కడ కూడా ఫిట్ కాడు, ఎక్కడ కూడా అతను సెట్ చేయలేము, ఎక్కడ కూడా అతను పనికిరాడు. కాబట్టి అందుకనే లేజీనెస్ ఈజ్ యువర్ ఎనిమీ. లేజీనెస్ ఈజ్ యువర్ ఎనిమీ. ఎవరు నీ శత్రువు? ఎవరు తెలుసా? నీ పిల్లలు చదువుకోవాలనుకుంటున్నావు, నువ్వు వాళ్ళు గొప్ప స్థితిలోకి వచ్చేయాలనుకుంటున్నావు, చాలా ఉన్నతమైన స్థాయిలోకి రావాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఏనాడు మోకరించవు, ఈరోజు ప్రార్థన చేయవు, ఈరోజు బైబిల్ చదవు. కాబట్టి వాళ్ళు గొప్ప స్థితిలోకి రావాలని నువ్వు కలగంటం అనేది తప్పు అవుతుంది. దేవుని బిడ్డ వాళ్ళు గొప్ప స్థితిలోకి రావాలంటే తల్లి ఏం చేయాలంటే ఆ సోమరితనాన్ని విధులంచుకుని ముందుకు దూసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థనలో నువ్వే ముందు ఉండాలి, దేవుని స్తుతించడంలో నువ్వే ముందు ఉండాలి. నీ పిల్లలు ఆ ఉన్నతమైన స్థాయిలోకి రావాలంటే వాళ్ళ కొరకు నీవు కన్నీళ్లు కార్చి రోదన చేయాల్సిన అవసరం నీ మీద ఉంది. తల్లి సోమరిగా ఉంటే పిల్లలు అంతకంటే బద్ధకస్తులు అవుతారు. కాబట్టి తల్లిలో ఉన్నటువంటి సోమరితనం యేసు నామములో పోవును గాక. తండ్రిలో ఉన్న సోమరితనం యేసు నామములో వెళ్ళిపోవును గాక. వీళ్ళిద్దరూ చురుగ్గా ఉంటే పిల్లల్లో ఉన్న సోమరితనం దుష్టుడైన సాతాను తీసుకొచ్చిన లేజీనెస్ అనేటటువంటిది ఏమైపోవాలంటే దూరం అవ్వాలి. వీ హ్యావ్ టు లెర్న్ సెల్ఫ్ డిసిప్లిన్. మనందరం కూడా వ్యక్తిగత స్వీయ క్రమశిక్షణ అనేది మనం కలిగినటువంటి వారిగా మనమందరం కూడా ఉండాలి. మనమందరం కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ ఎవరికి వాళ్ళకే సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి, ఎవరికి వాళ్ళకే సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ద పవర్ టు మేనేజ్ ఎ పర్సన్స్ థాట్స్, ఎమోషన్స్ ఆర్ బిహేవియర్ in the face of temptation to achieve a specific goal. దేవుని బిడ్డలారా, ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎలాంటిదంటే పవర్ టు మేనేజ్ ఎ పర్సన్ థాట్స్, ఈ యొక్క ఆలోచనలు, భావోద్రేకాలు, వారి యొక్క జీవిత విధానం, వారు ఎదుర్కొంటున్న శోధనలు, ఇవన్నీ కూడా అధిగమించి వారికి ముందున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి సెల్ఫ్ డిసిప్లిన్ ఉపయోగపడుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్ హెల్ప్స్ to put aside unwanted conflicting emotions. సెల్ఫ్ డిసిప్లిన్ ఏం చేస్తుందంటే ఈ అనవసరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేకమైన ఇవన్నీ కూడా పక్క పెట్టేస్తాయి.
helps to get rid of bad habits, and helps to avoid procrastination. Keep delaying something that must be done. చూడండి, ఏంటంటే కొంచెం తర్వాత చేద్దాం అనే పోస్ట్పోన్మెంట్ అనేటటువంటిది అవన్నీ కూడా కంప్లీట్గా దూరం అవ్వాలి. వీ హ్యావ్ టు లెర్న్ సెల్ఫ్ డిసిప్లిన్. చెడు అలవాట్లన్నీ దూరం అయిపోవాలి, చెడు అంతా దూరం అయిపోవాలి. అందరూ కూడా ఏ విధంగా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. పురుషులు ఎలాగో చురుకైన వాళ్ళు, కానీ స్త్రీలు కూడా చురుకైన వాళ్ళు. హల్లెలూయా. ఎందుకని హెబ్రీ పురుషులు ఎప్పుడు చురుగ్గా ఉంటారు, హెబ్రీ స్త్రీలు కూడా చురుగ్గా ఉన్నారు. చురుగ్గా ఉన్న భార్య, చురుగ్గా ఉన్న భర్త, చురుగ్గా ఉన్న పిల్లలు, ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా, అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, సోమరు ఎలా ఉంటాడంటే తలుపు ఇంచెస్ మీద, ఉతక మీద తలుపు ఏం చేస్తుంది? ఇలా ఇటు తిరుగుతుంది, మళ్ళీ ఇటు తిరుగుతుంది. సోమరు ఏం చేస్తాడు? మంచం మీద అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే సోమరితనం అనేది మనకి ఎనిమి అని ఎంతమంది గుర్తు వస్తే రేపు ఉదయాన్నే మీరు పడక మీద కొంచెం ఇటు తిరుగుతున్నాను అనుకో, లేచి కూర్చోవాలి. హల్లెలూయా. ఏంటంటే ఈ ఉతక మీద తలుపు తిరిగినట్టుగా మనం తిరుగుతూ ఉండకూడదు అనమాట. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. కానుక చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును. సోమరి మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో. సోమరి మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో, ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో, ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. కానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి నుంచి ఎవరు సోమరి అంటే ఎవరినో కాదు మనం చూసేది, మన వైపు చూసి నేను మాత్రం సోమరిగా ఉండకూడదు నాయన అని అనుకోండి. నేను మాత్రం సోమరిగా ఉండకూడదు తల్లి అని అనుకోండి. ఏమంటారు మీరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఇదే సూత్రం. బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడమ్మా? దరిద్రుడు అవుతాడు. బద్ధకంగా పనిచేయటం, బద్ధకంగా లేవటం, బద్ధకంగా రెడీ అవ్వటం, బద్ధకంగా బతకటం అనేది బహుదరిద్రం. బద్ధకం అనే దాన్ని విడిచిపెడితే నీ బ్రతుకు బాగుంటుంది. ఎంతమందికి బద్ధకం ఉందో? బద్ధకంగా లేచి చదువుతాం స్టార్ట్ చేసాం అనుకో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ఏంటంటే బద్ధకాన్ని వదిలిపెడదాం. బద్ధకం అనేది మన శత్రువు, సోమరితనం అనేది మన శత్రువు. అదేం చేసుకొస్తుందంటే మనకి ఏం చేస్తుందంటే మనకి దారిద్ర్యాన్ని తీసుకొస్తుంది. కాబట్టి వేసవి కాలమును కూర్చుకునేవాడు బుద్ధి గల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. దేవుని బిడ్డలారా, ఐడల్ హ్యాండ్స్ బ్రింగ్స్ పావర్టీ. ఐడల్ టాక్, ఐడల్ హ్యాండ్స్. ఐడల్ టాక్, ఐడల్ హ్యాండ్స్. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పనులు, ఐడల్ హ్యాండ్స్. ఊటి ఖాళీగా ఉండే చేతులు, ఏం పని చేయకుండా ఉండే చేతులు పేదరికాన్ని తీసుకొస్తాయి. లెట్స్ ఓవర్కమ్ అంబిషన్. ఈ యొక్క సోమరితనం ఏం చేస్తుందంటే ఆశపడు కానీ వాని ప్రాణానికి ఏం దొరకదు. అది కావాలి, ఇది కావాలి, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసి అని చదువుతారు కానీ ఉద్యోగం చేయరు.
చదువుతారు కానీ ఉద్యోగం చేయరు. పని చేతిలో ఉంటుంది కానీ డబ్బులు చేతిలో ఉంటే పని చేయరు. అవి కాస్త అయిపోతుంటే పని చేస్తారు. అవి మళ్ళీ వచ్చినాయంటే మళ్ళీ పని చేయరు, మళ్ళీ పడుకునే ఉంటారు, మళ్ళీ తింటానే ఉంటారు. ఇలాంటి రకాలైనటువంటి వ్యక్తులు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. ఇలాంటి వాళ్ళందరినీ ప్రభువే మార్చును గాక. ఇంతవరకు 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఐడల్ వర్డ్స్, వ్యర్థమైన మాటలు. ఐడల్ హ్యాండ్స్ అంటే ఈ యొక్క వ్యర్థమైన సోమరితనం, పని చేయకుండా ఉండడం. ఇక మూడవది, అన్ప్లాన్డ్ స్పెండింగ్, ప్రణాళిక లేని ఖర్చు. అన్ప్లాన్డ్ స్పెండింగ్ అనేది ప్రణాళిక లేకుండా, ఒక ప్లాన్ లేకుండా అన్ప్లాన్డ్గా ఖర్చు చేయడం. సడన్గా నీకు నడిచే బండి ఏమైపోతుంది అంటే పాడైపోతూ ఉంటుంది. ఊరికే పాడవుతూ ఉంటుంది. ఇంక్లూడింగ్ సడన్ బ్రేక్ డౌన్స్. కొన్నిసార్లు కార్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. అలాగే సడన్గా రిపేర్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వాటిని రీప్లేస్ చేయడానికి చాలా ఖర్చు వస్తుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి చూస్తే సడన్గా ఏదో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయి ఉండొచ్చు ఆ ట్రీట్మెంట్. దానివల్ల వి లూజ్ అవర్ మనీ. అలాగే యాక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మన డబ్బు అంతా కూడా పోయేటట్టు చేస్తాయి. హాస్పిటలైజేషన్ వల్ల డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ఫ్యూనరల్స్. సడన్గా ఎవరైనా ఇంట్లో చనిపోయారంటే వి నీడ్ టు స్పెండ్ మోర్ మనీ in order to conduct funeral and a memorial service. There is a big expenses now. అలాగే కొన్నిసార్లు పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఇద్దరికి కూడా చక్కగా కలిసి జీవిస్తారు కదా, సంతోషంగా ఉంటారు కదా అని ఇద్దరికి పెళ్లి చేస్తే ఏంటంటే తగిలించడం ఈజీ, విడిపించుకోవడం కష్టం. ఈ చూడండి, భార్య ఏం చేసిందంటే బంగారం గొలుసు పెడుతుంది ఎవరికి? భర్తకి. హుక్కు ఆ మెడలో తగిలించడం అనేది ఈజీ. ఒకవేళ భార్యకే భర్త ఒక లాంగ్ చైన్ ఏదో వేసాడు, దాన్ని హుక్ తగిలించడం తీయటం కష్టం. అలాగే పెళ్లిలో ఇద్దరు జత చేయబడడం ఈజీ, కానీ దాన్ని విడిపించడానికి చాలా కష్టం. కొన్నిసార్లు విడిపించడానికి డబ్బులు ఎక్కువైపోతాయి, దివాలా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. పెళ్ళి ఖర్చు చేశాం, అన్ని రకాలైనటువంటి వాటికి ఖర్చు చేశాం. లాస్ట్లో ఇక వాళ్ళు కలిసి ఉండేటటువంటి పరిస్థితి లేదు అన్నప్పుడు కొన్నిసార్లు బాయ్ హ్యాస్ టు పే మేబీ 10 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs. ఇన్ని లక్షల రూపాయలు ఆల్ ఆఫ్ ఎ సడన్ కడితే వాళ్ళు ఏమైపోతారంటే ఇల్లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంకేదో వస్తుంది. దేవుని బిడ్డలారా, సడన్గా ట్యాక్సెస్, హౌస్ ట్యాక్స్ పెరిగిపోద్ది, ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనకు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. అయితే కొన్నిసార్లు చెప్పా చేయకుండా గాలి వచ్చి, తుఫాన్లు వచ్చి, ఫైర్ యాక్సిడెంట్స్ వచ్చి డబ్బులన్నీ కోల్పోయేటట్టు చేస్తాయి. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ అనుకోకుండా వస్తాయి, కానీ అనుకుని వచ్చేటటువంటి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న డాడీ, మీ ఇద్దరం అన్నదమ్ములు, మీ ఇద్దరం బ్రదర్స్. చిన్నోడు వచ్చి అంటున్నాడు, నాన్న నా ప్రాపర్టీ షేర్ నాకు దయచేయి, ఇచ్చేయి. అప్పుడే ఎందుకురా? లేదు, నేను వేరే దేశానికి వెళ్తున్నాను, అక్కడ వ్యాపారం చేస్తా, డబ్బులు సంపాదిస్తా, నాకు ఇచ్చేయి అన్నాడు. సరే కుమారుడు అడిగాడని ఏం చేశాడంటే ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత దూరదేశానికి వెళ్ళాడు. అసలు బిజినెస్లో జీరో నాలెడ్జ్. బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఎక్కడ వర్క్ చేయలేదు, ఎక్కడ బిజినెస్ గురించి అసలు జీరో నాలెడ్జ్, ఏమీ తెలీదు. వెళ్ళాడు, అందరు ఫ్రెండ్స్ తగిలారు, అందరు కూడా తింటున్నాడు, తాగుతున్నాడు, దుర్వ్యాపారం చేశారు. వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేశారు. డబ్బులన్నీ పోయిన తర్వాత ఇప్పుడు జాబ్ చేద్దామని మైండ్ అప్పుడు వచ్చింది. ఫస్ట్ ఏం ఐడియా ఉంది? బిజినెస్. నెక్స్ట్ ఐడియా ఏమొచ్చింది? జాబ్. ఇప్పుడు జాబ్ ఐడియా వచ్చి ఏం చేశాడు తెలుసా? పందులను మేపేటటువంటి పని కుదిరితే అక్కడ అసలు ఒక్క పూట భోజనం కూడా దొరకట్లేదు. పందులే కడుపు నిండా తింటున్నాయి కదా, కనీసం ఆ పందులు తినే పొట్టన తిందామా అనిపించింది. అంత ఆకలి, పేదరికం. డబ్బులు ఉన్నప్పుడు ఏం చేశాడు?
జల్సా చేశాడు. డబ్బులు పోయినప్పుడు దిగాలుగా ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు ఇఫ్ యూ హ్యావ్ ఎ మనీ, సిస్టర్, బ్రదర్, ఇఫ్ యూ హ్యావ్ ఎ మనీ, బీ కేర్ఫుల్ ఇన్ స్పెండింగ్. మీ దగ్గర డబ్బులు ఉంటే డోంట్ బీ లావిష్, డోంట్ బీ లావిష్. విచ్చలవిడిగా ఖర్చులు చేయొద్దు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, డోంట్ స్పెండ్. ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేయొద్దు. మన కల్చర్ ఎలాంటిదంటే మనల్ని దివాలా తీపిచ్చే కల్చర్ మనది. మన కల్చర్ ఎలాంటిదో తెలుసా? వాళ్ళు చేశారు నేను చేయాలి, వాళ్ళు చేశారు నేను చేయాలి. ఇది వాళ్ళు చేశారు నేను చేయకపోతే ఎట్లా, వారు ఇది చేశారు నేను ఇది చేయాలి. వాడు 10 వెరైటీస్ పెట్టాడు, నేను 30 వెరైటీస్ పెట్టాలి. వాడు 30 పెట్టాడు, నేను 110 పెట్టాలి. దిస్ అ కంపారిజన్. దిస్ అ కల్చర్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. దిస్ కల్చర్ ఈస్ మేకింగ్ అస్ పూర్ అండ్ పూర్ డే బై డే. ఈ కల్చర్ ఏం చేస్తుందంటే మనల్ని పేదోళ్ళగా చేస్తుంది. ఆల్వేస్ వి సెలబ్రేట్ సెలబ్రేట్ సెలబ్రేట్, ఫీడ్ సెలబ్రేట్ ఫీడ్. అనేక మందికి పెట్టాలి, సెలబ్రేట్ చేయాలి. నేను ఒక పెళ్ళిలో ఉన్నా, అస్సలు ఆగట్లేదు అక్షంతలు వేయటానికి. ఏం చేస్తున్నారంటే అందరూ కూడా దూసుకుని వచ్చేస్తున్నారు. ఇంకా అవ్వలేదు, సంతకాలే అవ్వలేదు. ఆగమంటే ఆగట్లేదు. సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెట్టించవచ్చులే అని నేను పక్కా జరిగితే అందరిని చూస్తున్నా. నేను ఒక్కొక్కళ్ళ ముఖాన్ని చూస్తున్నా. ఇన్ని అక్షంతలు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, తీయాలి, వెళ్ళిపోవాలి. ఆ ముఖంలో సంతోషం లేదు, కంగ్రాచులేషన్స్ లేదు, ఏ లేషన్స్ లేదు, ఏనన్నా వెళ్ళిపోవాలంతే. తినేలా వెళ్ళిపోవాలంతే. వాట్ ఈస్ దిస్? వేరే దేశంలో ఫంక్షన్కి పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను ఏ విధంగా మీకు సాయం చేయగలను? డూ యూ నీడ్, వాట్ డూ యూ నీడ్? కెన్ యూ సజెస్ట్ మీ టు బ్రింగ్? నీకు కుక్కర్ కావాలా, ఓవెన్ కావాలా, స్టవ్ కావాలా, రిఫ్రిజిరేటర్ కావాలా, మీకు వాట్ డూ యూ రియల్లీ నీడ్ అని అడిగి వచ్చినటువంటి 10 మంది ఏం చేస్తారు, ఆర్డర్ ఇచ్చి ఫంక్షన్ పట్టుకురారు అన్నీ ఫోటో దిగడానికి. అన్నీ కూడా వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి ముందే. ఫంక్షన్కి ఎవరు ఏం పట్టుకురారు, తీసుకొస్తే బొకే తీసుకొస్తారు అంతే. మన వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చింది ఎంత, దిగేది అంతా అన్నట్టుగా రా 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 అని చెప్పేసాను ఫోటో. దీనికి మళ్ళీ దాంట్లో పెద్ద ఏం సరుకు ఉండదు. మన కల్చర్ మనల్ని ఏం చేస్తుందంటే మన పేదవాళ్ళుగా చేస్తుంది. మన కల్చర్ మనల్ని పేదరికంలోకి నెట్టేస్తుంది. మీరు కళ్ళు తెరవకపోతే ఇంకా కూరుకుపోతారనే విషయం మాత్రం 100% వాస్తవం. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏదైనా మీనింగ్ఫుల్గా చేయాలి. ఏదైనా మీనింగ్లెస్ అయితే వీ హ్యావ్ టు థింక్ 100 times. దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రద్ధ గల యోచనలు లాభకుని ప్లాన్ కేర్ఫుల్లీ అండ్ యూ విల్ హ్యావ్ ప్లెంటీ. బా ఎంత చక్కగా ఉంది ఈ వాక్యం. Proverbs chapter 21 verse 5. Plan carefully and you will have plenty. If you act too quickly, you will never have enough. దేవుని బిడ్డలారా, ప్లాన్ కేర్ఫుల్లీ. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. Wise people live in wealthy and luxury, but stupid people spend their money as fast as they get it. వాళ్ళకి ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా బుద్ధిహీనుడు, వివేచన గలవాడు ఏం చేస్తాడంటే ధనమును నూనెయు జ్ఞానమును వాని ఇంట ఉండును. సామెతలు 21:20 విలువ గల ధనమును నూనెయు జ్ఞానులు ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. I request you not to spend too lavishly. దేవుని బిడ్డలారా, మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఖర్చు చేయొద్దు. Wise people live in wealthy and luxury. Why these people are living in a wealthy life and luxurious life? Because of the wisdom they apply to their thoughts. వాళ్ళ యొక్క ఆలోచనలకు వాళ్ళ జ్ఞానాన్ని జోడించినందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ధనికులుగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా విలాసవంతంగానే జీవిస్తారు. అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. How can we avoid unplanned spending? Spend your money wisely.
అవాయిడ్ అన్నెసెసరీ డెట్స్. చూడండి, అనవసరంగా అప్పు చేయాల్సిన పరిస్థితులకు మనం వెళ్ళిపోకూడదు. అప్పు చేయాల్సిన పరిస్థితులకు మనం వెళ్ళిపోకూడదు. సడన్గా మీ క్రెడిట్ కార్డ్ మీద మీకు లోన్ ఆఫర్ చేస్తున్నాము అని చెప్పేసి కరెక్ట్గా మనకు అవసరం ఉన్నప్పుడే ఫోన్ వస్తుంది. దిస్ ఈజ్ వండర్ఫుల్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మన క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేయడానికో లేకపోతే దాని మీద లోన్ తీసుకోవడానికి చూస్తాం. దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందని ఎవరు అడగరండి. డబ్బులు వస్తున్నాయా అంటే వస్తున్నాయా అని అనుకుంటాం, కానీ ఎంత ఇంట్రెస్ట్ అనేది తెలీదు. దాని మీద ఇంట్రెస్ట్, టూ మచ్ ఇంట్రెస్ట్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ మీద లోన్ తీసుకుంటే. దేవుని బిడ్డలారా, ఈరోజు అవాయిడ్ అన్నెసెసరీ లోన్స్. ఇస్తున్నారు కదా అని ఊరికే అప్పులు చేసేయటం అలవాటు అయిపోద్ది. కొంతమంది నాకు తెలుసు, వాళ్ళు మ్యారేజ్కి అప్పు చేశారు. సంవత్సరం తిరగకముందే ఒక అమ్మాయి పుట్టింది. మళ్ళీ అమ్మాయి బర్త్డే చేయడానికి మళ్ళీ అప్పు చేశారు. పెళ్ళప్పు, బర్త్డే అప్పు. ఇది తీరుస్తుండగా సెకండ్ చైల్డ్ వచ్చేసింది. మళ్ళీ ఆ అప్పు కూడా జోడించి. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది? ఇట్లా ఉంది పాస్టర్ గారు, కట్టలేక చచ్చిపోతున్నామండి బాబు. ఎవరు చేయమన్నాను నేను? ఎవరు చేయమన్నాను నేను? బీ వైజ్ ఇన్ థింకింగ్ అండ్ డూయింగ్ థింగ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళకపోతే ఎప్పటికి కూడా మనము ముందుకు వెళ్ళే అవకాశం లేదు. నో వేర్ యువర్ మనీ గోస్. ఎక్కడికి నీ డబ్బు వెళుతుందో ఒకసారి నీకు తెలియాలి. దేని మీద నా డబ్బు ఖర్చు అవుతుంది అనేది మనకు తెలియాలి. ఏది ప్రాముఖ్యమైందో దాని మీద వెళుతుందా, అనవసరమైనటువంటి వాటి మీద వెళుతుందా అనేటటువంటి దాన్ని మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన పేదరికంలో నెట్టి వేసేది ఏంటన్నాను? వ్యర్థమైన మాటలు, ఐడిల్ టాక్. తర్వాత సెకండ్, లేజినెస్. లేజినెస్ మీన్స్ ఐడిల్ హ్యాండ్స్, పని చేయకుండా ఉండేటటువంటి చేతులు. ఇక మూడవది, ప్రణాళిక లేనటువంటి ఖర్చులు. ఇక ఫోర్త్ వన్, డు నాట్ వేస్ట్ టైమ్ అండ్ రిసోర్సెస్. సమయమును వనరులను వృధా చేయకము. సామెతల గ్రంథం 23:21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఫర్ ద హెవీ డ్రింకర్ అండ్ ద గ్లటన్ విల్ కమ్ టు పావర్టీ. ద హెవీ డ్రింకర్ అండ్ ద గ్లటన్ విల్ కమ్ టు పావర్టీ. ఈజీ గుర్తుపట్టచ్చు. తాగుబోతున్నాడా, వాడు పేదరికంలోకి వచ్చేస్తాడు. సెకండ్, తాగుబోతు కాకపోవచ్చు, కానీ తిండిపోతున్నాడా, అతను కూడా పేదరికంలోకి వస్తాడు. కాబట్టి అందుకనే నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకేం పెట్టుకోమంటున్నాడంటే కత్తి పెట్టుకో. నువ్వు తిండిపోతువైతే కత్తి పెట్టుకో. స్టాప్ ఈటింగ్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ బాడీకి ఎంత కావాలో అంత తింటే మంచిదే. కానీ దేవుని బిడ్డలారా, ఈ యొక్క డ్రౌజీనెస్ అన్నది, ఓవర్ ఇంటెలిజెన్స్, వీటన్నిటిలో కూడా మనం వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుందంటే మనం పేదరికంలోకి నెట్టివేయబడే ప్రమాదం ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ చెప్తున్నాను, దయచేసి దీనికోసం చాలా రోజుల నుంచి నేను ఆలోచన చేస్తున్నాను. ఈ మెసేజ్ మీ దగ్గర తీసుకురావాలని జస్ట్ ఐ వాజ్ థింకింగ్, ఐ వాజ్ పాండరింగ్, ఐ వాజ్ మెడిటేటింగ్, ఐ వాజ్ ప్రేయింగ్. ఈ మెసేజ్ మీ దగ్గర తీసుకుని రావాలి. ఏదేమైనా చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గరికి పేదరికం రాకూడదు, ఎవరు పేదరికంలో పడిపోకూడదు, ఎవరు కూడా చింతలో పడిపోకూడదు, ఎవరు కూడా వెలిగినట్టు వెలిగి ఏం చేయకూడదు అంటే టపామని కింద పడిపోయే పరిస్థితి రాకూడదు. కాన్స్టెంట్గా ఒకే స్టేజ్లోకి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఒక స్టేజ్లో ఉండాలి. వాళ్ళు ఇంకా వర్ధిల్లుతూ ఉండాలి, ఇంకా గొప్పవాళ్ళు అవ్వాలి, ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి రావాలి. కానీ దిగజారే స్థితిలోకి ఏ కుటుంబం వెళ్ళకూడదు. గర్వం, అహంకారం, మూర్ఖత్వం, చెప్పితే వినకపోవటం, విచ్చలవిడిగా బ్రతకటం, అనుకున్నట్టుగా ఏదో స్నేహితులు ఎక్కువైపోతారు.
ఏంటంటే డబ్బులు నీ దగ్గర ఎక్కువైనాయి అంటే స్నేహితులు ఎక్కువ అవుతారు, స్నేహితులు ఎక్కువైతే అలవాట్లు ఎక్కువైతాయి, అలవాట్లు ఎక్కువైతే ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. నా ప్రియమైనటువంటి వారులారా, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని వాటిని గురించి నువ్వు చింతించవద్దు. కానీ దేవునికి స్తోత్రం, దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం, దేవుని రాజ్యాన్ని, నీతిని నువ్వు మొదట వెతికేటటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనమందరం కూడా ఏం చేయాలంటే టైం అండ్ రిసోర్సెస్, దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్. దేవుని బిడ్డలారా, టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం పోతే మళ్ళీ రాదు. మళ్ళీ చెప్తున్నాను, టైం పోతే మళ్ళీ, పిల్లలందరూ వినండి, సహోదరులందరూ వినండి, సహోదరులందరూ వినండి, టైం పోతే మళ్ళీ రాదు. ఏదైనా పోతే వస్తుందేమో, టైం పోతే మళ్ళీ రాదు. డోంట్ లూజ్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. Many people, they are spending their time on mobile and they are spending on unnecessary things. వాళ్ళు టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ రిసోర్సెస్, వనరులు. ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో చాలామంది ఏం చేశారంటే, ఆ ఫంక్షన్ వాళ్ళు చాలా చక్కటి వెరైటీస్ అన్నీ చేశారు. వెరైటీస్ అన్నీ చేస్తే ఒక వ్యక్తి ఏం చేశారంటే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. ఒక ప్లేట్ ఆ ఫంక్షన్లో అరేంజ్ చేయడానికి ఆ ఫ్యామిలీ దే స్పెండ్ 1400 రూపీస్, 1400 రూపాయలు ఖర్చు చేశారు ఒక్కళ్ళకి భోజనం పెట్టడానికి. అంత విలువైన ఫుడ్ తీసుకుని ఏంటంటే వేసాయి, బిర్యానీ వేసాయి, ఫిష్ వేసాయి, చికెన్ వేసాయి, ఏదో అన్నీ కూడా ప్లేట్. అసలు ఇది ప్లేటా లేకపోతే ఎవరెస్టా? జీసస్, తినేవాళ్ళలో చూస్తే మంచిది కాదని నాకు తెలుసు, కానీ నాకు విచిత్రమైంది. ఈ మనిషి చూస్తే ఇంత సన్నగా ఉంది, ఇంత ఫుడ్ తింటుందా ఈమె అని చెప్పేసి అనుకున్నాను నేను. అంటే నిజంగా వాస్తవం ఏంటంటే లావుగున్న వాళ్ళు తక్కువ తింటారు, సన్నగా ఉన్నవాళ్ళు ఎక్కువ తింటారు అనేది వాస్తవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్లేట్ నిండా ఏముందో తెలుసా? అన్నీ ఉన్నాయి. ఏం చేసిందంటే, ఒక చికెన్ పీస్ హాఫ్ తింది, మటన్ పీస్ 2 తింది, కొంచెం బిర్యానీ తింది, కొంచెం ఫ్రాన్స్ 2 టచ్ చేసింది అంతే. ఆ తర్వాత ఇంకా కొన్ని తింది. ఆ తర్వాత ఈమె ఏం చేసిందంటే ఫైనల్గా ఇన్ని తినలేక ఏం బాగుంది అని ఎక్కడేసింది చూడండి, అక్కడ టబ్ పెడతారు కదా, ఆ టబ్లో డస్ట్బిన్లో అది పడేసింది. వాళ్ళు ఎంత ఖర్చు చేశారు? 1400. నువ్వు ఎంత తినాలో అని తింటే నీకు మేలు, వాళ్ళకు మేలు. వెనక ఫుడ్ అయిపోయిందని ఒకటే బాధ. ఇలాంటి వాళ్ళు 20 మంది ముందు వెళ్తే చాలు, 100 మంది చేసింది ఎగిరిపోద్ది. అవునా కాదా అని మీరే ఆలోచన చేయండి. మీరు ఏదో ఫంక్షన్ చేస్తారు కదా, చేయరా? లాస్ట్ వాళ్ళకి ఫుడ్ లేదని, ఫుడ్ లేదని, ఫుడ్ లేదని అంటే ముందోళ్ళు ఫుడ్ అంతా పాడు చేశారండి అని నాలుగోళ్ళు అనాలి. ఎవరు లోకంలో ఎలా ఉన్నా నీకు అనవసరం. ఫస్ట్ ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ ఈటింగ్. నువ్వు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డోంట్ వేస్ట్ అదర్స్ ఫుడ్. నీ వెనక ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ దాన్నే ఎంతో విలువగా తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మిగిల్చు. నువ్వు తిను, సఫిషియెంట్ తిను, కానీ వేస్ట్ చేయకు. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేస్తే దేవుడు లెక్కడుగుతాడనే విషయం మీకు తెలుసా? డోంట్ వేస్ట్ రిసోర్సెస్, డోంట్ వేస్ట్ టైం వేస్ట్ చేయొద్దు, ఫుడ్ వేస్ట్ చేయొద్దు. చాలామంది ఇళ్లలో అన్నం వండుతారు పారేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఇల్లు డెవలప్ అయ్యటం అనేది కల్లో కూడా జరగదు. వండి పారేసే కల్చర్ నీకుంటే డోంట్ డూ దాట్. నీ జీవితాన్ని ఈ రోజైనా మార్చుకో. దేవుని బిడ్డ, డోంట్ వేస్ట్ రిసోర్సెస్ అండ్ టైం. దేవుని బిడ్డలారా, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. మీకు పేదరికం కాదు, సమృద్ధినివ్వడం కోసం నేను వచ్చాను అని యేసయ్య అంటున్నాడు. ఈ సమృద్ధి అనే జీవం దేవుడు మనకిస్తానంటున్నాడు. ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తాను ప్రేమించిన ఆ దేవుని కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండుటకు దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ రోజు మహాత్మా గాంధీ చెప్పిన ఒక చిన్న మాట చెప్తాను నేను. దెర్ ఈస్ ఇనఫ్ ఆన్ ద ప్లానెట్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్, బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్. ఈ భూమి మీద మనుషులందరికీ కావలసిన అవసరతల కొరకు అన్నీ ఉన్నాయి, కానీ మనుషులందరి యొక్క స్వార్థ, ఈ యొక్క అపేక్షకు సరిపడినంత ఈ భూమి మీద లేదు. కాబట్టి ఎవరికి ఎంత కావాలో అంత మనం తిన్నంత వరకు కూడా ఏం కాదు. చివరిగా ఓ మాట చెప్తున్నాను, ఏంటంటే ఎంతో దివాలా తీసినటువంటి ఒక కంపెనీ, ఆ కంపెనీ 1971లో స్టార్ట్ అయింది. అయితే అది కొంతకాలం చాలా బాగా జరిగింది. కానీ అదే కంపెనీలో ఉద్యోగం చేసేటటువంటి ఒక వ్యక్తి ఇటలీకి వెళ్ళాడు. ఇటలీలో అతడు మిలాన్ అనే ప్రాంతంలో ఒక కాఫీ షాప్ చూశాడు. ఆ కాఫీ షాప్ వలె నా కంపెనీలో ఉండేటటువంటి దాన్ని కూడా మనం డెవలప్ చేద్దామని అనుకున్నాడు. అనుకుని వచ్చి ఓనర్స్తో మాట్లాడితే అతను ఎంప్లాయ్ మాత్రమే కాబట్టి ఏం చేశారంటే దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత అతను ఆ కంపెనీ విడిచిపెట్టి బయటకు వెళ్ళి ఒక కాఫీ షాప్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత అతను ఏం చేశానంటే, అతడు పేదరికంలో నుంచి వచ్చినటువంటి వాడు. వాళ్ళ తల్లి ఒక సామాన్యమైనటువంటి రిసెప్షనిస్ట్గా ఉండేది. వాళ్ళ నాన్నగారు ఒక ట్రక్ డ్రైవర్గా ఉండేవాడు. ట్రక్ డ్రైవర్ మరి అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఆ యొక్క వ్యక్తి కాలు ఇరిగిపోయినటువంటి సమయంలో ఉన్న ఉద్యోగం కూడా పోయింది భర్తది. అయితే భార్య సంపాదన మాత్రమే పిల్లలను పోషించాలి. అలాంటి కుటుంబంలో పెరుగుతున్నటువంటి వ్యక్తి ఏం చేశారంటే, ఫుట్బాల్ ఆడడం ద్వారా వచ్చేటటువంటి స్కాలర్షిప్తో చదవడం ప్రారంభించినటువంటి యొక్క వ్యక్తి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అతను ఏం చేశారంటే, కొన్ని సందర్భాల్లో తన పేదరికాన్ని బట్టి హీ యూజ్డ్ టు సెల్ హిస్ బ్లడ్, తన యొక్క రక్తాన్ని కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే పేదరికం అంత భయంకరమైనటువంటిది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క వ్యక్తి జీవితంలో ఏం జరిగిందంటే, అతను ఒక ఈ ప్రపోజల్ అతనికి ఉంది. ఏంటంటే, మనం ఇలాగా ఈ షాప్స్ అరేంజ్ చేసి మనము స్ప్రెడ్ చేస్తే మనకు లాభాలు వస్తాయి అని అందరికీ చెప్తున్నాడు. తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాడు. 217 మంది విన్నారు. దాన్ని ఏం చేశారంటే, నో ఇట్ వోంట్ వర్క్ అవుట్ అని 217 పీపుల్ ఏం చేశారంటే దాన్ని రిజెక్ట్ చేశారు. అయితే దేవునికి స్తోత్రం, అతను మానలేదు, అతను చెప్తూనే ఉన్నాడు. ఒక్క రోజు రాని వచ్చింది. ఆ రోజు ఏం చేశారంటే, స్టార్ బక్స్ కంపెనీ ఈ యొక్క కాఫీ షాప్ అనేటటువంటిది ఏమైపోయిందంటే, ఈ యొక్క 1980sలో అది పూర్తిగా బ్యాంక్రప్సీ అయిపోయి అప్పులు అయిపోయిన తర్వాత అదే కంపెనీని అతను కొని దానికి సీఈఓగా మారినటువంటి వ్యక్తి హర్వర్డ్ షవర్స్. ఈ యొక్క వ్యక్తి ఏం చేశారంటే, ఆ వ్యక్తి అక్కడి నుంచి తాను వర్క్ చేయడం ప్రారంభించాడు. అయితే అమెరికా దేశమంతట్లో కూడా ఈ కాఫీ షాప్ అనేది ఫేమస్ అయింది. ఆ తర్వాత ఈరోజు 86 దేశాల్లో ఈ యొక్క స్టార్ బక్స్ అనేటటువంటి కంపెనీ ఉండడం మనం చూస్తున్నాం. అయితే 38,038 అవుట్లెట్స్ ఇప్పుడున్నాయి మొత్తం ప్రపంచమంతట్లో 86 కంట్రీస్లో, ఈ 86 నేషన్స్లో. అయితే దేవునికి స్తోత్రం, దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది? 3,81,000 మంది ఎంప్లాయీస్ దీంట్లో ఈరోజు వర్క్ చేస్తున్నారు. టుడే దే ఆర్ వర్కింగ్ ఇన్ స్టార్ బక్స్ కాఫీ షాప్. అయితే దేవునికి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇంత అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. దాదా బిలియన్స్ ఆఫ్ మరి టర్న్ ఓవర్ ఈరోజు కలిగినటువంటి కంపెనీగా అది తీర్చిదిద్దబడింది. పేదరికంలో నుంచి వచ్చిన పేదరికాన్ని చూసి వెనకంచవేయలేదు. నేను పేదరికంలో ఉండడం అనేది కాదు, నేను కష్టపడాలి, నేను వ్యాపారం చేయాలి, లేదా ఉద్యోగం చేయాలి, నేను పైకి రావాలి, నేను ఉన్నతమైన స్థితిలోకి చేరుకోవాలి. నేను పేదరికంలో ఉండడం అనేది నాకు ఇష్టం లేదు. నేను వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్న టైం వేస్ట్ చేసుకోను. సోమరితనంతో నా జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని నేను పాడు చేసుకోను. అనుకోకుండా వచ్చేటటువంటి ఖర్చులతో నా జీవితాన్ని పాడు చేసుకోను. ఈరోజు నాకు దేవుడు నా చేతిలో కొన్ని డబ్బులు పెట్టాడు. వాటి విషయంలో ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. And also I must be a good steward for my money. ఈ డబ్బులు దేవుడు ఇచ్చాడు, ఈ దేవునికి స్తోత్రం. అయితే ఈ డబ్బులు నా చేతిలో ఉన్నాయి, ఇది నేను విచ్చలవిడిగా వాడను.
I don't want to spend lavishly. I want to spend carefully. Careful spending. Wise spending. అనేది నేను చేస్తాను. ఆ తరువాత చివరిగా దేవుని బిడ్డలారా, నేను ఏం చేస్తానంటే నాకున్న సమయాన్ని, నాకున్న వనరులను నేను వృధా చేయను. నేను కష్టపడతాను, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని సన్నిధిలో నేను ప్రయాసపడతాను. ఏదేమైనా ఉన్నతమైన స్థాయికి నేను చేరుకోవడానికి నా ప్రభు చేయి పట్టుకుంటాను. ఆయన నన్ను స్టెప్ బై స్టెప్ ఒక మెట్టు మీద నుంచి ఒక్కొక్క మెట్టుకి, ఇంకొక మెట్టు మీద నుంచి ఒక మెట్టుకి ఆయన నన్ను పైకి ఎత్తునట్లుగా నేనేం చేస్తానంటే ఆయన చెయ్యి పట్టుకుంటాను. ఆయన లేదా నా చెయ్యి పట్టుకో ప్రభువా అని ఆయన అడుగుతాను అని నువ్వు చెప్పగలిగితే నిజంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు గొప్ప స్థితిలోకి రాగలుగుతావు. స్టార్ట్ హేటింగ్ పావర్టీ. పేదరికాన్ని అసహించుకో. పేదరికం అనే దాన్ని అసహించుకో. గెట్ రిడ్ ఆఫ్ ద పావర్టీ. గెట్ రిడ్ ఆఫ్ ఐడల్ టాక్. వ్యర్థమైన మాటలు వదిలేయి, సోమరితనాన్ని వదిలేయి. అన్ప్లాన్ స్పెండింగ్ అనేది ప్రణాళిక లేకుండా ఖర్చు చేయడం మానేయ్. డు నాట్ వేస్ట్ టైం అండ్ రిసోర్సెస్. ధనాన్ని కానీ, రిసోర్సెస్ని కానీ, వాటర్ కానీ, నీవు వాడినటువంటి టైంలో అక్కడ ఫ్యాన్ తిరగకూడదు. నీవు ఉపయోగించిన టైంలో అక్కడ లైట్ వెళ్ళకూడదు. ఇలాగా మీరందరూ కూడా స్టార్ట్ చేస్తే దేవునికి స్తోత్రం, మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూస్తారు. నా గుండెల్లో ఉన్నటువంటి కోరిక ఏంటో తెలుసా? ఏ విశ్వాసి కూడా పేదరికములో నలిగిపోకూడదు. అందరూ దీవించబడాలి. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల ఈ మందిరానికి వస్తున్నటువంటి బిడ్డల్లో ఎన్నో గొప్ప మార్పులు నేను చూస్తున్నాను. ఎంతో అభివృద్ధి నేను చూస్తున్నాను. ఎంతో ఆశీర్వాదం నేను చూస్తున్నాను. ఎంతో దీవెన నేను చూస్తున్నాను. అయితే ఇంకా దీవెన నేను చూడాలని కోరుతున్నాను. ఈ మాటలు మీ గుండెలో పెట్టుకొని మీరు గొప్ప స్థితికి రావాలని, మీరు అభివృద్ధి పొందాలని, అనవసరమైన వాటిని వదిలేయాలని మీకు నమస్కరించి చెబుతున్నాను. ప్రభు అయిన దేవుడు మీకు తోడై మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి, ఇంకా ఉన్నతమైన స్థితికి మీరు వచ్చినట్లు ఆయన చేయును కాక. సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, చేతులు పైకెత్తిన ప్రతి నీ బిడ్డ కొరకై ప్రార్థన చేస్తున్నాను. నీ ఆశీర్వాదం, దీవెన దయచేయండి, కృప అనుగ్రహించండి. ఎవరు ఏ విధంగా పేదరికంలో ఉండకూడదు నాయనా. ఎంతోమంది ప్రపంచంలో 130 కోట్ల మంది ప్రజలు పేదరికంలో నలిగిపోతున్నారు. తాగడానికి నీళ్ళు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, వైద్యం లేదు, సదుపాయాలు లేవు, నివసించేటటువంటి ఇళ్ళు సరిగ్గా లేవు. ఎంత భయంకరమైన పరిస్థితిలో మా దేశంలో, ఈవెన్ మా రాష్ట్రంలో, మాకు దగ్గరే ఉన్నటువంటి ప్రాంతాలు అలా ఉన్నప్పుడు దేవా అభివృద్ధి కలిగించవా, ఆశీర్వాదము దయచేయవా. వ్యర్థమైన మాటలు మాకు దూరం చేయనాయనా, వట్టి మాటలు దూరం చేయనాయనా. సోమరితనం యేసు నామములో అది దాన్ని మేము చంపడానికి సహాయం చేయి. తెలివిగా ఖర్చు చేయడానికి సహాయం చేయి. వనరులు కానీ, సమయాన్ని కానీ వృధా ఎన్నోసార్లు మేము చేశాం. తెలివిగా ఖర్చు చేయలేకపోయాం. జ్ఞానయుక్తంగా మేము పని చేయలేకపోయాం. మేము వేస్ట్ చేసిన ఫుడ్ని బట్టి మమ్మల్ని క్షమించండి. మేము వేస్ట్ చేసిన మనీని బట్టి మమ్మల్ని క్షమించండి. మా యొక్క సొంత ఆలోచనలతో, మా నిర్ణయాలతో మేము ఎన్నో పొరపాట్లు చేశాం. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని అందరినీ కూడా క్షమించి మమ్మల్ని అందరినీ సమృద్ధితో నింపండి. సంఘములో ఉన్న ఏ ఒక్క వ్యక్తి నీ శరీరం అనే సంఘములో సమృద్ధి కలిగి సంతోషంగా సాగిపోవడానికి నీ కృప అనుగ్రహించమని ఈ వాక్యం జీవితాంతం ధ్యానించే కృప అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.